ఇవాళ మన అమరవీరుల తల్లిదండ్రులు గోస మామూలుగా లేదు, చాలా బాధపడుతున్నారు. తిండికి లేదు చాలా మందికి, వాళ్ళ కంచంలోకి మెతుకులు లేవు. కానీ వీళ్ళకి మాత్రం భోగభాగ్యాలు. వీళ్ళ కోటరీకి కోటాను కోట్లు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంపద మీకు? మీరు ఫ్లైట్లలో తిరుగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారు, ఢిల్లీకి కప్పం కట్టడానికి పోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు నీకు అధికారం అప్పచెప్పారు. గంపగుత్తగా ఉద్యమకారులు, అవునా కాదా? ఉద్యమకారులు వేసారా లేదా? ఉద్యమకారుల పాత్ర ఉందా లేదా? ఉంది. కాబట్టి అడిగే హక్కు కూడా మనకే ఉంది, నిలదీసే హక్కు కూడా మనకే ఉంది. కాబట్టి ఈ అనవసరమైనటువంటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబాకండి. కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక అనుకోండి, సూచనే అనుకోండి. మీరు గాడి తప్పుతున్నారు, మీరు గాడిలో ఉండాలి. పరిపాలనని తెలంగాణ ప్రజల, ఉద్యమకారుల, అమరవీరుల ఆకాంక్షల మేరకు మీరు చేయాలి తప్ప దానికోసం తెలంగాణ ఇచ్చిందనే ఒక్క సాకుతోని మీకు అధికారం ఇచ్చాడే తప్ప మీ కంట్రిబ్యూషన్ ఈ సమంతా కూడా లేదు. రేవంత్ రెడ్డి, నీ కాంగ్రెస్ పార్టీకి నీవు ఎవరు కూడా మీరు జైలు పడే వాళ్ళు కాదు. ఇవాళ నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టడానికే నువ్వు అసెంబ్లీ నడుపుతున్నావు, కేసీఆర్ని తిట్టడానికే నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు. కానీ త్యాగాలు చేశాడు, తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు కాక నువ్వు ఆయన అంటే అప్పులు చేశాడు అని అంటున్నావు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లలో. కానీ నువ్వు 2 సంవత్సరాల్లోనే కేసీఆర్ చేసిన దానికంటే డబల్ చేశావు. నేను మేము ఎందుకు అడగాం? ఖచ్చితంగా అడుగుతాం. మాకు బోలేడంత రెవెన్యూ వస్తుంది, కానీ మా దాంట్లో నుంచి తీసి మాకు కేటాయించి మా అమరవీరుల తల్లిదండ్రులకి భద్రత కల్పించాలి, మా ఉద్యమకారులకి భద్రత కల్పించాలి, మా డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేర్చాలి. లేని పక్షంలో మా మార్గం శాంతి మార్గమే. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ మార్గంలోనే ఇండియాలో సక్సెస్ అవుతుందని చెప్పి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మేము 8 ఏళ్ల నుంచి కూడా శాంతియుత మార్గంలో, గటు వైపు చూడండి మిత్రులారా, మేము గాంధీ మార్గంలో, మేము శాంతియుత మార్గంలోనే మేము ఉద్యమకారుల హక్కుల కోసం ఈ తెలంగాణ పొలాలు వాళ్ళకి దక్కాలని చెప్పి మేము 8 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. జేఏసీని పెట్టాం. దానికి కొంతమంది దాంట్లో జొరబడి ముక్కలు చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా కూడా కేసీఆర్ గారి కాళ్ళలో కట్టబెట్టారు, కేసీఆర్ గారిని బదనం చేశారు, నింద వేశారు. అట్లనే ఇవాళ ఉద్యమకారులను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, ఐక్యతగా ఉండనియట్లేదు. మేము అందుకనే ఇవాళ మేము వచ్చింది కూడా, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, మీ మీద ఉపన్యాసం చేయడానికైతే కాదు. కవితక్క విధానాలు ఏంటి, కవితక్క తీసుకునేటువంటి స్టాండ్ ఏంటి ఉద్యమకారుల పట్ల. చివరు కేసీఆర్ గారిని నమ్మినాం, త్యాగాలు చేసినాం, రాష్ట్రం వచ్చింది, కానీ మాకు పొలాలు దక్కలే. మరి ఇవాళ మీరు వచ్చారు, ఉద్యమకారుల అంశాన్ని ఎత్తుకుంటాం. ఖచ్చితంగా ఆ సమస్య న్యాయమైంది, దాన్ని సాధించాలా అని మీరు అంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఇందాక మిత్రుడు చెప్పాడు, గొంగలు పురుగునే ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠవ్యాధిని కౌగలించుకుంటాం. మాకు మా సమస్య న్యాయమైన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మాకు ఎవరు సహాయ సహకారాలు అందించినా వాళ్ళని తీసుకొని మా సమస్య పరిష్కారం కోసం మేము వాళ్ళతో ప్రయాణం చేస్తాం. అట్లాగనే టైం అయిపోయిందట నాది, కాబట్టి నేను వెళ్ళాలి. కాబట్టి కవితక్క తీసుకునే స్టాండ్తోని రాష్ట్రంలో మేమందరం కూడా సపోర్ట్ ఇస్తాం. అన్ని జిల్లాలో తిరిగే ఉన్నాం. 8 ఏళ్ల నుంచి అన్ని జిల్లాలలో కమిటీలు ఉన్నాయి, ఉద్యమకారులు ఉన్నారు. కాకపోతే మంచి నాయకత్వం లేదు. 60 ఏళ్ల నుంచి జరిగితే చివరికి కేసీఆర్ గారు రావటం వల్ల రాష్ట్రం బయటపడ్డాయి. ఆయన ఎత్తుగడలు, ఆయన వ్యూహం, రాష్ట్రం వచ్చేంత వరకు కేసీఆర్ గారి దగ్గర సూది మనము ఎంత మచ్చ కూడా లేదు. కానీ ఆ తర్వాత ఉన్నమాట వాస్తవం, అది జగమెరిగిన సత్యం, దాంట్లోకి పోవద్దు మనం. ఇప్పుడు మనకు మంచి నాయకత్వం కావాలి, నడిపే వాళ్ళు కావాలి. కాబట్టి దానికోసం అక్క వచ్చింది. కాబట్టి మీకు మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం. మేము అండగా ఉంటాం, నీతో పాటు మేమందరం చేయి కలుపుతాం. ఖచ్చితంగా మీరు నిలబడండి. ఈ యొక్క
క్రెడిబిలిటీ మొత్తం కూడా వీళ్ళందరికీ చేయటం వల్ల మీకు పుణ్యమే అనుకోండి మీరు, లేకపోతే ఎట్లనని అనుకోండి, మీకు మాత్రం మంచి జరుగుతుంది. దయచేసి నాకు ఇచ్చినటువంటి టైం అయిపోయింది కాబట్టి ఎవరేమనుకోవద్దు మిత్రులారా, మెనీ నేను కూడా ఏమనుకోను. కాబట్టి మెనీ థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ అమర వీరులకు. Subscribe us and press the bell icon for more interesting updates.